అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపీఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే అక్కడ లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. జనవరికి సంబంధించినటువంటి పే స్లిప్స్ ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా 22-23 తేదీల నుంచే డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పెన్షన్ ఉద్యోగులు దీనికి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. కొందరికి ఈ డిఏ ఇచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పెట్టుకోలేదు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య మనం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి కొంతమంది మార్చుకున్నారు. మీకు ఆ డిడక్షన్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇంక్రిమెంట్లు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇంక్రిమెంట్ అవన్నీ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఉద్యోగులు మాత్రం నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షనర్ సంబంధించి పే స్లిప్స్ కూడా అర్ధరాత్రి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. ఇది పెన్షన్ సంబంధించి పే స్లిప్. అలాగే మీరు కూడా ఏమైనా డిఏ పెరిగిన తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా వర్తించే పని అయితే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ఇచ్చుంటే ఒకవేళ అది కట్ అయిందా లేదని ఒకసారి చూసుకోండి. అలాగే మీకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వారు కూడా ఒకసారి వచ్చిందా లేదా చూసుకోండి. మీరు పే స్లిప్ని సిఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా మాత్రమే పెన్షనర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా పెన్షనర్స్ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియోని మనం ఆల్రెడీ ఇప్పటికే చేయడం జరిగింది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకొని ఇవి తప్పులు ఉన్నాయో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.